హలో పోలీస్ స్టేషన్. సార్ 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 ఇంట్లో దయ్యం ఉంది సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ప్లీజ్ హెల్ప్ సార్. కాపాడండి సార్. హెల్ప్ సార్. వెంటనే రండి సార్ ప్లీజ్ సార్. కాలింగ్ బెల్. ఇంటి వెళ్ళి చూడండి. అరే అది ఇంపార్టెంట్ కాదు. గో పోయి చూడండి. ఇట్ మే బి హెల్ప్. నువ్వు రా. ఉండవే వస్తున్నా. ఎవరండి? పోలీస్. పోలీసా? సార్ మేము డోర్ తెరవలేకపోతున్నాం సార్. మీరు తెలుస్తారా లేక నన్ను తెరవమంటారా? అయ్యో సార్ మా దగ్గర కీస్ లేవు సార్. కీస్ ఎక్కడ ఉన్నాయి? మీ కాల్ పక్కనే ఉంటాయి, కొంచెం చూడండి సార్. ఎక్కడా లేవు. అయ్యో సార్ మీ ఫోన్ టార్చ్ స్విచ్ ఆన్ చేసి చూడండి సార్, అక్కడే ఉంటాయి సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? యాక్చువల్లీ ఇది ఒక హాలోవీన్ పార్టీ సార్. మేమంతా ఒక బుక్ చదివాం సార్. ఆ బుక్ లో నాకు రాసినట్టు. ఫోన్ చేసింది ఎవరు? అసలు మా దగ్గర ఫోన్స్ లేవు సార్. ఆన్సర్ మీ.
నాకెవరు ఫోన్ చేశారు? అదే సార్ మేము చెప్తున్నాం, మా దగ్గర ఫోన్స్ లేవు సార్, మేము ఎలా కాల్ చేస్తాం? కరెంట్ ఆఫ్ చేసినట్టున్నారు. అందుకే ఇక్కడ కూడా కరెంట్ పోయింది సార్. ప్లీజ్ లోపలికి వచ్చి చూడండి, డూ మీకే యూ థింక్ ఐ యామ్ ఏ ఫూల్? అయి ఉండొచ్చు సార్, కొంచెం లోపలికి వచ్చి చూడండి, మీకే Shut up! అర్థమవుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హాలోవిన్ పార్టీ సార్. అంటే ఏంటి? దయ్యాల పార్టీ సార్. అంటే ఇక్కడ దెయ్యం ఉందా? ఆ అమ్మాయి ఎక్కడ? ఏ అమ్మాయి సార్? నా స్టేషన్కి ఫోన్ చేసి నేను ఒక హాంటెడ్ ప్లేస్లో ఇరుక్కున్నాను, నన్ను కాపాడండి అని చెప్పింది ఎవరు? మేము అసలు మీకు కాల్ చేయలేదు సార్. ఆ కథలో ఉన్న అమ్మాయి తనే కాల్ చేసింది ఇటు కదా. ఇటు చూసి చెప్పు. ఆ కథ నుంచి మీకు ఎలా సార్ కాల్ వచ్చింది? ఆ అమ్మాయి ఆ కథలోనే కాల్ చేసింది. ఆ కథ లోపల ఒక కథలో ఆ అమ్మాయి చేసిన కాల్ సార్ అది. ఏంటి కథలు చెప్తున్నారా? లేదు సార్. Where is the girl? సార్ సార్ మేము చెప్పేది కొంచెం వినండి సార్, ప్లీజ్ సార్. అర్థం నేనెందుకు వినాలి? Where is the girl? సార్ అడిగేది మిమ్మల్ని. అమ్మాయి ఎక్కడ? చెప్పేది వినండి సార్, ప్లీజ్. సార్ ఏంటి సార్ సార్? ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పండి. ఎక్కడ అమ్మాయి? అమ్మాయి ఎక్కడ ఉంది? ఎక్కడ దాచారో చెప్పండి. ప్లీజ్. ఆ అమ్మాయి ఇక్కడ లేదు సార్. సార్ సార్ మీరు ఇటువైపు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. సార్ దయచేసి నా మాట వినండి సార్. జాగ్రత్త సార్. Hands up! It is a cold-blooded murder. Sir, it is a Mayakam, sir, not murder, sir. No, it is a murder. ఎక్కడ అమ్మాయి? Tell me, otherwise I will shoot you. No, sir, please, sir. Hey, hey, ఆగండి. తప్పించుకోవాలనుకుంటే షూట్ చేసి పారేస్తా. Hey, hey, మిమ్మల్ని. Hey, ఆగండి. ఆగండి. I will shoot you. ఆ అమ్మాయి ఎక్కడ? సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి సార్. మీరందరూ ఎవరు? ఈ ఇల్లు ఎవరిది? ఫ్రెండ్ ఇల్లు సార్. మీ ఫ్రెండ్ ఎక్కడ? సార్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నాన్సెన్స్. అబద్ధాలు చెప్తే షూట్ చేసేస్తాను. సార్ భయంతో చచ్చే బదులు షూట్ చేసి చెప్పండి సార్. టీవీలో ఇరుక్కుపోయింది సార్, చూడండి సార్. సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు చెప్పేది ఏం ప్రోగ్రామ్ ఇది? లైవ్ ప్రోగ్రామ్. సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఇది చాలా డేంజరస్ బుక్ సార్. దీన్ని చదివిన తర్వాతే నేను స్టక్ అయిపోయాను సార్. యాక్చువల్లీ దీని గురించి ఎవరికి చెప్పకూడదు. చెప్తే ఏం జరుగుతుంది? ఏవేవో చాలా జరుగుతాయి సార్. బయటికి ఎలా వచ్చావే? తెలీదు. ఇన్స్పెక్టర్ ఎక్కడ? సార్ ఇన్స్పెక్టర్ సార్ ఎక్కడికి పోయారు సార్? సార్ 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 నువ్వు అటు వెళ్ళి చూడవే. సార్ ఉన్నారా? సార్ సార్ ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్ళాడే? ఎక్కడ లేడు. అతను వచ్చాడు కదా. తాళాలు ఎక్కడ? ఆయన దగ్గరే ఉన్నాయి. Shit! అన్ని ఆన్సర్స్ ఆ బుక్ లోనే ఉన్నాయి. లెట్స్ ఫినిష్ ద బుక్. ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నా? నువ్వెప్పుడు దెయ్యాలున్నాయా లేవా అని అడుగుతుంటావు కదా. ఇది చెప్పటానికి ఇక్కడికి రమ్మన్నావా? నీకిప్పుడే ఇక్కడే దెయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తావు. ఏంట్రా వాగుతున్నావు? మా ఇంట్లో నువ్వు పెద్ద సైంటిస్ట్ వాని చెప్పాను. నువ్వు దయాల సైంటిస్ట్ వాని తెలిసిందో
అంతే. తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ ఇట్స్ పారానార్మల్ సైన్స్ అండ్ ఐమ్ పారానార్మల్ సైంటిస్ట్. ఫస్ట్ ఇది పెట్టుకో. ఏంటిది? ఈ గ్లాసెస్ పెట్టుకుంటే దెయ్యాలు ఉన్నాయో లేదో నేను నీకు ప్రూవ్ చేస్తా. ఎలా? దిస్ హౌస్ ఇస్ అట్మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ద సిటీ. నా డివైస్ టెస్ట్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ దెయ్యాలు ఉంటాయని చెప్తుంటారు. ఈ ఒక్క విషయాన్ని నేను ప్రూవ్ చేయగలిగితే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఇన్వెంట్ దిస్ గ్లాసెస్. లిటరల్లీ దిస్ గ్లాసెస్ విల్ టేక్ మీ టు ద హైట్స్. దిస్ ఇస్ క్రేజీ. దయా లేవు, నేను నమ్మను. కళ్ళకి కనపడనివి దీన్ని పెట్టుకుంటే కనపడతాయా? కంటికి కనబడకపోయినా దేవుడున్నాడని నమ్ముతున్నాం కదా. భయపడుతున్నావు నువ్వు. హా? హే, అది no సంగతి. way. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి, ప్రూవ్ చేయాలి, అంతేగా? ఆ. ఓకే. ఇప్పుడు నేను దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తే వెళ్ళి ఆ దయ్యాన్ని పెళ్లి చేసుకో. ఆ? ఒకవేళ దయ్యం లేకపోతే? లేకపోతే ఏం చేస్తా? ఈ దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటా. హే, ఆకాష్! ఏయ్! హే, ఎక్కడికి దెయ్యం వెళ్తున్నావ్? అరవకే. హే, అరవకు. ఆకాష్! మీరా అరవకు. ఈ వాయిస్ ఉంటే ఉన్న దెయ్యాలు కూడా వెళ్ళిపోయేటట్టున్నాయి. అరవకు. What the? హే, ఏంట్రా ఇది? ఏం జరిగినా గ్లాసెస్ మాత్రం తీయకు. దెయ్యాన్ని చూసామా ఎస్కేప్ అయ్యామా అన్నట్టు ఉండాలంతే. నేను దెయ్యంతో కాఫీ తాగుతా. దెయ్యాలే లేవు. ఓ, ఆపవే. ఓడి అమ్మ, చాలా పాతబడ్డ కొంపలాగుంది. మీరా కేర్ఫుల్ చూసుకో. ఓ పాత బంగ్లా కనిపిస్తే చాలు, లోపల దయ్యాలున్నాయని కళ్ళు కడతారు. క్రేజీ పీపుల్. ఏయ్, ఈ ఇంటి హిస్టరీ తెలియకుండా మాట్లాడకు మీరా. 1961లో ఈ ఊర్లో పెద్ద జమీందారు ఉండేవాడంట. అతనికి ఒకే ఒకే కూతురు ఉండేదంట. ఆ మందాన్ని చూస్తేనే ఊరంతా అసూయపడేవాళ్ళంట తెలుసా. తను ఎక్కడికి ఒంటరిగా పంపేవాడు కాదంట. ఒకవేళ పంపినా ఒక 4 బాడీ గార్డ్స్ని ఇచ్చి పంపేవాడంట. ఆమెను డైరెక్ట్గా చూసిన వాళ్ళని అయితే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చంట. ఒకసారి జమీందార్ పక్కూరికి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న తన కూతుర్ని తన సొంత బాడీగార్డ్స్ 4 కలిసి భయంకరంగా రేప్ చేసి చంపేస్తారంట తెలుసా. హా? హా. జమీందార్ తిరిగి ఇంటికి వచ్చేలోపు తన కూతురు తనంతటా తానే ఉరేసుకొని చనిపోయినట్టు సెట్ చేద్దామని ట్రై చేశారు. కానీ అంతలోనే జమీందార్ తిరిగి ఇంటికి వచ్చేశాడు. తన కూతుర్ని అంత దారుణమైన స్థితిలో చూసిన జమీందార్ ఆ 4 బాడీగార్డ్స్ తలకాయలు నరికేశాడు. ఆ తర్వాత ఆ జమీందార్ కూడా ఊరు వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సిన్స్ పాస్ట్ 60 years ఈ ఇల్లు ఇలాగే ఉండిపోయింది. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ బాడీగార్డ్స్ డెడ్ బాడీస్ 4 ఈ ఇంట్లో నుండి తీసారో లేదో ఎవ్వరికీ తెలియదు. హలో బాగల్, నువ్వు చంటి కథని చంద్రముఖి కథని మిక్స్ చేసి చెప్తే నేను నమ్మేస్తానా? ఒరే దేవుడా, నమ్మవా? సరే ఇంటికి వెళ్ళి ఆడుకోపో. హా? ఐ, హే, హే ఆకాష్, ఆగు! ఆగు ఆకాష్! నా దగ్గర టార్చ్ లేదు, అందుకే వస్తున్నా. సైలెంట్గా రా. ఏ ఆకాష్, వెయిట్. హా? ఏ, ఏమైంది? హా? హే, ఏంటి? దెయ్యం. ఎక్కడ? కి-